దానియేలు 11వ అధ్యాయము. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించను. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడను. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడను. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునదుకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు. అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకుని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును. అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చెను. అతని కుమారులు యుద్ధము చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందరు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించెను. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడను. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఎలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును, విశేషమైన సామగ్రిని సమకూర్చి నిత్యముగా వచ్చును. ఆ కాలములయందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువులేక కూలుదురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యము పొందక పోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనను. వచ్చిన వానికి ఎదురుగా ఎవరనూ నిలువలేక పోయినందున తనకిష్టం వచ్చినట్టు అతడు జరిగించను. గనుక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను. ఏమనగా నశింపజేయవచ్చునని యొక్క కుమార్తెను అతనికిచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలుసుకొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనను. అయితే అతని వలన కలిగిన యవమానమును
ఒక అధికారి విచారణ చేయను, మరియు ఆయన యవమానము అతని మీదకి మరలా వచ్చినట్లు చేయను. అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు తిరుపుకొనును గాని ఆటంకపడి కూలి అగ్గుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగను గాని ఈ నాశనము ఆగ్రహం వలననైనను యుద్ధము వలనైనను కలుగదు. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనత నియరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోటు వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగను. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జనము గల వాడైనను ఎదురాడి బలము పొందడు. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల పితరులు కాని చేయని దానిని చేయును. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టెను. అంతటా కొంతకాలం ప్రకారములను పట్టుకొనుటకు కుట్ర చేయను. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకొనును. గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలము గల వాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసేదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును. గనుక అనేకులు హతులవుదురు. కీడు చోటుకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు సిద్ధపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండెనను కపట వాక్యములాడిదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చెను. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించు. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించను. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనను. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారి కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయ కాలము ఇంకా రాయలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్థిరల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచను. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును. మరియు క్రొత్త దేవతను ఆధారం చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి
నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయను. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చను. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను, మోయాబీయులను, అమోనీయులలో ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకొనేదారు. అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించను, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. అతడు విలువగల సమస్త బంగారు, వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లూబీయులను, కుషీయులను తనకు పాద సేవకులుగా చేయును. అంతటా తూర్పు నుండి, ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి ఇతని కలతపరచను గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేటుకును, నశింపజేటుకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయు వాడెవడను లేకపోవు. దానియేలు 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చెను. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలను నతడు చెప్పెను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును, ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వారిని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని ఎడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఎలినవాడ, వీటికి అంతమేమని నేనడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కలిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.